సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'గేమ్ చేంజర్' రిలీజ్ అయిన రోజే అది హెచ్‌డీ ప్రింట్ రావడం మనం చూసాం సార్. సో, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఆందోళనకు గురయ్యారప్పుడు. ఆ తరువాత బస్సులో వెళ్తున్నప్పుడు కూడా దాన్ని టీవీలలో ఏసి మొత్తం వాళ్ళందరికీ కూడా చూయించేశారు. ఆ తర్వాత ఏపీ కేబుల్ టీవీలో కూడా దాన్ని ప్రసారం చేయడం మరింత ఆందోళనకు గురి చేసింది. అసలు సినిమానే మిక్స్డ్ టాక్ వచ్చింది. మళ్ళీ ఇంత కష్టపడి ఇంత బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఈ విధంగా పైరసీకి గురి కావడం నిజంగా అప్పుడు ప్రొడ్యూసర్స్ అయితే ఇబ్బందులు పడ్డారు సార్. మరి ఇప్పుడు ఆ పైరసీ ఎవరైతే చేశారో అంటే ఏపీ కేబుల్ టీవీలో ఎవరైతే ప్రసారం చేశారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం చూస్తున్నాం సార్. మరి పైరసీని అడ్డుకునేందుకు సినిమా వాళ్ళ వైపు నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా సహకరిస్తుందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. మరి దీన్ని ఎంతవరకు అడ్డుకోగలరు? మరి ఇప్పుడు మొదటి అరెస్ట్ చూసాంగా దానిపైన మీ స్పందన ఏంటి? అప్పలరాజు అనే అతన్ని వైజాగ్ గాజువాక్ ఏరియాలో అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు జరగటం, ఈ హడావిడి, ఇది బస్సుల్లో ప్లే చేయటం, అలాగే ఈయన వైజాగ్ లోకల్ టీవీ ఉంది, తనకి లోకల్ నెట్వర్క్ ఉంది. నిజానికి కేబుల్ ఆపరేటర్లు, కేబుల్ ఇండస్ట్రీ అనేది ఒక రకమైన క్రైసిస్లో ఉంది ఇప్పుడు. ఎందుకని క్రైసిస్లో ఉందంటే ఓటీటీ ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత వీళ్ళ ప్రభావం తగ్గిపోయింది సమాజం మీద. ఇప్పుడు ఎవరు కేబుల్ టీవీ పెట్టించుకునే ఉత్సాహంలో లేరు. ఎవరో కొంతమంది సాంప్రదాయంగా టీవీ ఛానల్స్, సీరియల్స్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరో చూస్తున్నారు తప్ప మ్యాక్సిమం ప్రపంచం ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి టీవీలు ఎప్పుడైతే వచ్చాయో, యాక్సెసిబిలిటీతో పాటు ఇప్పుడు ఫోన్ నుంచి టీవీని అనుసంధానం చేసుకునే పరిస్థితి వచ్చిన తర్వాత కేబుల్ నెట్వర్కులకు ఎవరు వెళ్ళట్లేదు. అట్లా కష్టకాలంలో ఉన్న ఒక కేబుల్ టీవీ నిర్వాహకుడు ఆ కష్టం నుంచి బయటపడటం కోసం గేమ్ చేంజర్ని అడ్డు పెట్టుకుందామని అనుకుని ఉండొచ్చు ఈ అప్పలరాజు అనే పాత్ర. అయితే దీనికంటే ప్రమాదకరమైన అంశం ఇంకోటి ఉంది. ఆ సినిమా ఏ సినిమా అయినా సరే, గేమ్ చేంజర్ ఒకటే కాదు, అది డాకు మహారాజు కావచ్చు, డాకు మహారాజు కంటే ముందు నందమూరి బాలకృష్ణ చేసినటువంటి భగవంత్ కేసరి కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, వాల్తేరు వీరయ్య కావచ్చు, ఇంకో సినిమా కావచ్చు, ఏ సినిమా అయినా షో పడిన గంటలో ఇంటర్నెట్లో ఏదో ప్లాట్ఫామ్ మీద అవైలబిలిటీలోకి వచ్చేస్తోంది. అయితే గేమ్ చేంజర్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఇది కేవలం కేబుల్లో ప్రసారం అవటమో లేకపోతే బస్సుల్లో ప్రదర్శించడం మాత్రమే కాదు, దీని హిందీ వెర్షన్ని యూట్యూబ్లో పెట్టేశారు స్ట్రైట్ అవే. యూట్యూబ్లో చాలామంది చూశారు హిందీ వెర్షన్ని. అంటే ఇది వాంటెడ్గా జరిగిందా అనేది ఒక ప్రశ్న. కాన్షియస్గా చేశారా, కావాలని సినిమాని బ్యాడ్ చేయడానికి చేశారా, దీని వెనకాల ఎవరున్నారు అనే పరిశోధనలు జరిగినాయి. ఇద్దరు హీరోల అభిమానులు ఉన్నారు అని ఒక స్పెక్యులేషన్ నడిచింది. అందులో ఒక హీరో గురించి చాలామంది ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఎవరా హీరో అంటే వాంటెడ్గా ఇక్కడ ఒక డిస్కషన్ మొదలైంది. ఏది ఇటు నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ జీవితాన్ని పోర్ట్రేట్ చేస్తే ఆ సినిమా చూడరు, దొంగని చూస్తారు, స్మగ్లర్లను చూస్తారు అని. ఈ స్మగ్లర్లను చూస్తారు అనే దగ్గర ఏ హీరోని టార్గెట్ చేశారో వీళ్ళు, ఆ హీరో అభిమానులు ఈ సినిమాని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ బయటకు లీక్ చేశారా అనే ఒక ప్రచారం జరుగుతోంది. ఎవరో కాదు, అల్లు అర్జునే. ఆర్మీ వర్సెస్ ఫ్యాన్స్, ఇదేదన్నా జరుగుతోందో అందులో భాగంగా ఈ వీడియో బయటకు వచ్చిందో, దీనికి పైగా చాలా డబ్బులు ఖర్చు పెట్టారని ఇంకో ప్రచారం జరుగుతుంది. దాదాపు 4 నుంచి 5 కోట్లు ఈ ప్రింట్ బయటకు తీసుకురావడానికి. అంటే అంత క్వాలిటీ, హెచ్డీ క్వాలిటీతో ఉన్న ప్రింట్ బయటకు తీసుకొచ్చి రిలీజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ప్రయోజనాలు ఏంటనేది చూడాలి. ఎవరు ఎందుకు చేసినా ఎలా చేసినప్పటికీ సినిమా అనేది వీళ్ళు టీవీలో వేస్తేనో మరో చోట వేస్తేనో కాదు, కంటెంట్ అవైలబిలిటీకి వచ్చేస్తుంది. ఏ సినిమా అయినా కానీ సినిమా శుభం కార్డు పడ్డ గంటలో ఇక్కడ అపీర్ అవుతోంది. అంటే ఎంత నెట్వర్క్ ఉంది వీళ్ళకి అనేది అర్థమవుతుంది. ఈ నెట్వర్క్ను కంట్రోల్ చేయకపోతే సినిమాలను నమ్ముకుని బతుకుతున్న థియేటర్లు రెండు కుప్పకూలుతాయి. సినిమాలు ఎందుకు దెబ్బతింటాయని చెప్తున్నానంటే, సినిమాలకు ఒక దిశానిర్దేశం లేకుండా గందరగోళపు సినిమాలు వస్తాయి దీనివలన, ఈ పైరసీ వలన. ఎప్పుడైతే ఈ పైరసీని నడుస్తోందో అప్పుడు డైరెక్టర్లు ఒక స్టాండ్ తీసుకుంటారు. ఆల్రెడీ రాజమౌళి గారు చెప్పారు, ఓటీటీలు ఇవన్నీ వచ్చేసినాయి అంటే కంటెంట్కి యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది. ఆడియన్స్ నెట్ ఉన్నటువంటి ఫోన్ నుంచి ఏదైనా సంపాదించి చూసే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి వీళ్ళని థియేటర్లకు రప్పించడానికి మనం ప్రత్యేకమైన కథలు డిజైన్ చేయాలి,
థియేటర్లో మాత్రమే చూడాలి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ పొందాలి అని, తద్వారా మాత్రమే మనం సినిమాలను సస్టైన్ చేయగలం అని చెప్పాడు ఆయన. అంటే ఫోన్లో చూసినప్పటికీ థియేటర్లో చూడాలనే మూడ్ క్రియేట్ అవ్వాలి. ఓకే. ఆ లెవెల్ సబ్జెక్టులు ఎంచుకోగలిగితే మాత్రమే విజయం, దీన్ని అడ్డుకోవడం కష్టం అని మాట్లాడాడు ఆయన. ఈ క్లారిటీ ఉండాలి ఇప్పుడు ఫిల్మ్ మేకర్కి. ఈ క్లారిటీ ఉన్న డైరెక్టర్లు విచిత్రమైన కథలు ఎంపిక చేసుకుంటారు. ఒకవేళ ఈ పైరసీని కనుక నివారించగలిగితే బెటర్ కంటెంట్ వచ్చే అవకాశం ఉంది. అలా పైరసీదారులు ఇన్స్టెంట్గా ఒక సినిమాని చంపేసినప్పటికీ టోటల్గా ఇండస్ట్రీని చంపేసే ప్రయత్నం ఇది. అందుకని ఇండస్ట్రీ మొత్తం సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశం ఇది. దీన్ని ఎఫ్డీసీ చైర్మన్గా ఎలాగో దిల్రాజు గారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలతో, ఇక్కడ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి, జరిగిన ఇన్సిడెంట్ వైజాగ్లో జరిగింది. సో ఏపీ గవర్నమెంట్తోనూ తెలంగాణ గవర్నమెంట్తోనూ మాట్లాడి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే. సినిమాని థియేటర్ని కాపాడుకోవాలి. సినిమా పైరసీని గనక ఎంకరేజ్ చేయకుండా ఉంటే, ఇప్పుడు ఆ నెట్లో పెడుతున్న వాళ్ళ మీద కూడా ఆ మధ్య యుద్ధం ప్రకటించారు, కానీ దానికి చాలా టిపికల్ రిప్లై వచ్చింది. అదేంటి ఐబొమ్మ నుంచి, మేం చేస్తాం మీరేం చేస్తారో చేసుకోండి అన్న టోన్లో మాట్లాడారు వాళ్ళు. మేము వీ కెన్ హ్యాండిల్ అనే ధోరణిలో మాట్లాడారు. అంత మాట్లాడేటువంటి స్థైర్యము ధైర్యము ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి? అంటే వ్యవస్థల్లో నుంచి ఎక్కడో సహకారం అందుతుందా వాళ్ళకి అనేది చూడాలి. రెండోది, ఇది నివారించాలంటే థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారాలి. ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే థియేటర్లు ఆడియన్స్ ఫ్రెండ్లీగా లేకపోవడం వలన పైరసీకి వస్తారు. కాబట్టి థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చగలిగితే కొంతమేరకు అటువైపు వెళ్ళే ఆడియన్స్ తగ్గుతారు. ఎందుకు ఆ సినిమా అలా చూడాలి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ పొందడం కోసం ఒక 100 రూపాయలు ఖర్చు పెడదామని అనుకుంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ టికెట్ 1000 రూపాయలు 2000 చేసావో, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయినా సరే పొందాల్సిన అవసరం లేదు, ఒక 100 రూపాయలు ఇచ్చి పైరసీ చూద్దాం అనే అభిప్రాయానికి ప్రజలు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా హెచ్డి ప్రింట్ పెట్టారు. సో మీకు థియేటర్లో చూసినా బయట ఫోన్లో చూసినా ఒకే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ పద్ధతిలో కనుక తయారైపోతే ఈ సినిమాలు ఏమైపోవాలి, పెద్ద సినిమాలు అనేది ఇప్పుడు భయం. ఇన్ని తాళాలు వేసినా ఈ కంటెంట్ బయటకు వెళ్ళిపోతుంది. అత్తారింటికి దారేది చూసాం మనం, ఇంటర్వల్ వరకు బయటకు వచ్చిన సినిమా. దానికి ముందు అర్జున్ అని మహేష్ బాబు గారి సినిమా ఒకటి పైరసీ అయింది, గుణశేఖర్ డైరెక్టర్. ఆ సినిమా పైరసీ వరంగల్లో జరిగిందని చెప్పి మహేష్ బాబు స్ట్రైట్గా ఆ షాప్కి వెళ్ళి ఆ ఓనర్తో ఘర్షణ పడి అభిమానులు వెళ్ళి ఆ వీడియో సీడీలన్నీ తగలబెట్టారు. ఆ రోజున కేసు అయింది అది. ఆ కేసుకు చాలా వాయిదాలకు తిరిగాడు మహేష్ బాబును గుణశేఖర్. కాబట్టి పైరసీ ఆ రోజునే నిజానికి ఒక అడ్వైజ్ వచ్చింది ఇండస్ట్రీకి, పైరసీ వ్యతిరేక సెల్ పెట్టడం కాదు, మీరు నేరుగా జనాలకు యాక్సెస్ ఇవ్వండి. నీ సినిమా వాళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్లో చూసుకుంటారు. 3-4 ఉన్నారు మా ఇంటి సభ్యులు, మేము 4 చూస్తాము, ఇదిగో 4కి ఇంత అవుతుంది అనుకుంటున్నాం మేము టెంటటివ్గా, ఆ అమౌంట్ కట్టేస్తే నేరుగా మీ ఇంటికి సినిమాని పంపు చేస్తాం. డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ లేకుండా ప్లే ఆప్షన్ ఒక ఛానల్లో ఎక్కడో పెట్టి దాన్ని తోసేయచ్చు. అలా ఏమైనా జరుగుతుందా అనేది చూడాలి. ఇలా చేస్తే కొంత పైరసీ అరికట్టే అవకాశం ఉందా? జనం నేరుగా మీకు డబ్బులు ఇచ్చే సినిమా చూస్తారు వాళ్ళ ఇళ్లలో కూర్చుని. ఇవి కూడా తగ్గించాలంటే మీరు థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చండి. థియేటర్కి వెళ్ళడం భయం పెట్టే పద్ధతిలో మీరు చేయడం వలన వాళ్ళు ఇవన్నీ ఇక్కడి నుంచి సినిమా లాక్కుని చూస్తున్నారు. ఐబొమ్మలోంచో మరో బొమ్మలో నుంచో సినిమాని లాక్కుని ఎందుకు చూస్తున్నారు? థియేటర్కి వెళ్ళే పరిస్థితి ఉండటం లేదు కాబట్టి. అందుకని మీరు థియేటర్లను ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చండి, ఆడియన్స్ని ప్రేమించండి. తద్వారా మీకు ఈ ప్రమాదం తగ్గే అవకాశం ఉంది. వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. మీరు ఇలాంటి ఇలా డౌన్లోడ్లు చేసుకుని చూస్తే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమాల కోసం కొత్త రకరకాల విషయాలు జోడించి సినిమా బడ్జెట్ పెంచేస్తున్నారు. ఆ బడ్జెట్ పెంచడం వలన మేము రేట్లు పెంచక కుదరటం లేదు, ఈ పరిస్థితికి కారణం మీరు పైరసీ సినిమాలు చూడటమే అని ఎడ్యుకేట్ చేయండి. దాంతోపాటు ఈ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనే పేరుతో మేము విచిత్రమైన కథలు తీయాల్సి వస్తుంది, అందుకని కూడా మీరే బాధ్యులు, సినిమా బడ్జెట్ పెరగడానికి కూడా ఈ పైరసీ వాళ్ళే కారణం ఆయన పైరసీ సినిమాలు చూసే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. మీరు కొంత తగ్గుతారేమో చూద్దాం. అంతే తప్ప వీళ్ళని కంట్రోల్ చేయడానికి సైబర్ క్రైమ్కి వెళ్ళాలి, ప్రభుత్వం నుంచి ఓ మద్దతు కావాలి.
ఈ జరిగిన ఇన్సిడెంట్ రామ్ చరణ్ సినిమాకి కాబట్టి ఈ ప్రభుత్వ మద్దతు కూడగట్టడానికి ఆయన ఆల్రెడీ ఎఫ్టీసీలో కీలక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అది చేస్తాడు. ఏపీ గవర్నమెంట్తో కూడా చేయించాలి, పైరసీ జరిగింది అక్కడ కాబట్టి అది కూడా చేయించి దాంతోపాటు థియేటర్ని ఫ్రెండ్లీగా మార్చి ఆడియన్స్కి టిక్కెట్ల రేట్లు తగ్గించి అలాగే లోపల స్నాక్స్ రేట్లు అందుబాటులో పెట్టి టిక్కెట్ రేట్లో 4వ వంతు 5వ వంతు తక్కువ ధరలో స్నాక్ దొరికేది ఒకప్పుడు. అంటే ఒక సమోసాకి 4 గింతలు ఎక్కువ డబ్బులు పెడితే సినిమాకి వెళ్ళేవాడు జనాలు, అది పరిస్థితి. ఇప్పుడు పాప్కార్న్ రేట్లో 4వ వంతు టికెట్ ఉంటుంది. ఇది ఇబ్బంది కదా, ఇది ప్రమాదం కదా. మీరు గతంలో ఒక పద్ధతి ఉండేది, ఖచ్చితంగా సినిమా చూడండి కూల్ డ్రింక్ తాగండి అంటే మీరు ఒక పర్టికులర్ షాప్కి వెళ్ళేసి కూల్ డ్రింక్ కొనుక్కుంటే వాళ్ళు అక్కడ ఒక క్యాసెట్ ప్లే చేసేవాళ్ళు, వీడియో పార్లర్లని ఉండేవి ఆ రోజుల్లో. ఓకే, మీరు కూల్ డ్రింక్ కొనుక్కుంటే వాడు వీడియో పార్లర్లో ఒక క్యాసెట్ వేస్తాడు, అందులో ఏదో ఒక సినిమా ఉంటుంది, మీరు చూడొచ్చు. 2 డ్రింకులు తాగాలి, మీరు 2 డ్రింకులు తాగితే సినిమా చూపించే పరిస్థితి. కూల్ డ్రింక్ తాగండి, ఉచితంగా సినిమా చూడండి. అవి కూడా సినిమాలని ఇబ్బంది పెట్టినాయి, ఆ రోజున థియేటర్లను ఏడిపించినాయి అవి కూడా. అక్కడ ఇక్కడ రిలీజ్ అయిన సినిమా వీడియో క్యాసెట్ వచ్చేసేది, అది పైరసీ వేసేసేవాళ్ళు అక్కడ. ఇక్కడ టికెట్లు దొరకని వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు. అట్లా మొదలైంది నాశనం, సినిమాని చంపేయటం అనేది. కాబట్టి ఇప్పుడు కాపాడుకోవడానికి అనేక మార్గాలు చేయాలి, ఒక పని కాదు. పైరసీని అడ్డుకోవటం అనేది ఎక్స్టర్నల్గా మీరు చేసే ఫైట్, ప్రభుత్వంతో కలిసి ఇంటర్నల్గా చేసుకోవాల్సిన ఫైట్ కూడా ఉంది. ఈ ఎక్స్టర్నల్ ఫైటు ఇంటర్నల్ ఫైటు రెండు కలిపి చేస్తే బాగుపడుతుంది. అలాగే ఈ ఇంటర్నెట్లో పెడుతున్నటువంటి వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. దానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం కాబట్టి దానికి వీళ్ళకి అంత ఈజీగా అది పీకడానికి అవకాశం దొరకపోవచ్చు, కానీ యుద్ధం చేయాలి. యుద్ధం చేసి అది సాధించాలి. దాంతోపాటు థియేటర్కి సరదాగా వెళ్ళాలనిపించేలాగా థియేటర్లను తయారు చేయాలి. థియేటర్ని ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చేసి సినిమాని ఆడియన్ ఫ్రెండ్లీగా మారిస్తే జనం సినిమా చూస్తారు, పైరసీ కోసం ఎగబడరు. అది చేయాలి. అది చేయగలిగితే మాత్రమే ఇండస్ట్రీ బాగుపడుతుంది, సినిమా ఇండస్ట్రీ నుంచి పైరసీ బయటకు వెళ్తుంది. అంతవరకు మీరు ఏ టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించినా సినిమా చచ్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.